యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. టెక్నికల్గా అయితే ఫస్ట్ మూవీ మా ఊరి పొలిమేర. అవును. ఓకే. అండ్ నార్మల్గా అయితే సో 28C. యా 28. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 28C. యా డాక్టర్ అయిపోయిన తర్వాత సో ఈ మూవీ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ తీస్తున్న మూవీ అనేటప్పటికీ దట్ ఈస్ అ లాట్ ఆఫ్ హర్డల్స్. ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఈ 28C చేసిన తర్వాత వచ్చిన మెచ్యూరిటీతోనే ఈ పొలిమేరలో చాలా జాగ్రత్త తీసుకొని ఇంకా చేశారని నేను అనుకున్నా. ఐమ్ రైట్? ఎగ్జాక్ట్లీ ప్రతి సినిమా తర్వాత ఎవరైనా ప్రతి డైరెక్టర్ కూడా వాడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం మెరుగుపడతాడు డెఫినెట్లీ. అది కూడా నేను కూడా అలాగే చేశాను. కాకపోతే నా సినిమా కొంచెం డిలేగా రిలీజ్ అయింది అంతే. ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సింది అది ఈ టైంలో రిలీజ్ అయ్యేసరికి ఏదో ఓల్డ్ ప్రోడక్ట్ లాగా అలా ఉన్నా కానీ అసలు రిలీజ్ అవటమే మాకు హ్యాపీ. యా, అసలు అది అక్కడే సక్సెస్ కొట్టేసాం మేము. ఎందుకంటే అసలు అలా ఆగిపోవాల్సిన సినిమా ఎప్పుడో అలా పడిపోయింది పక్కన, దాన్ని రిలీజ్ చేయగలిగాం. ఆ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే వేరే లాగా ఉండేది అది సినిమా డెఫినెట్లీ. ఇప్పుడు కూడా చాలామంది రాలేదు, చూడలేదు థియేటర్ కూడా, బట్ డెఫినెట్లీ ఓటీటీలో చూస్తారు. ఓటీటీలో ఎవ్రీబడి విల్ వాచ్ ఇట్. అరే పర్లేదు అనిల్ డీసెంట్ సినిమా తీసాడు, దే విల్ ఫీల్ హ్యాపీ అంతే. ఓకే. ఆ మూవీ రిజల్ట్ ఏమన్నా కానీ కొంచెం అలా ఇలా అనేటప్పటికీ మీరు అన్నట్టే ఆ థియేటర్కి వచ్చి ప్రేక్షకులు చూడలేదు అని అనేటప్పటికీ సో హౌ యూ ఫెల్ట్ ఏంటి? ఈ సినిమానే కాదండి, రైట్ నౌ ఈ మూమెంట్ ఏదో బ్లాక్ హోల్ లాగా ఉంది. ఒక 1 month నుంచి ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ, ఏ మూవీ అయినా కానీ, అంటే ఎలాంటి పెద్ద హీరో ఉన్నా కానీ క్రౌడ్ పుల్ చేయలేకపోతున్నాడు. మరి ఎందుకో తెలియదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా పెద్ద సమస్యగా మారిపోద్ది. రీసెంట్గా మన డైరెక్టర్ గారు ఆయన వచ్చి కూడా చెప్పారు స్టేజ్ మీద, అసలు థియేటర్కి ఎవరు రావట్లేదు, అన్ని ఊర్లో సెకండ్ షోలు తీసేస్తున్నారు, మిగతా అసలు ఎక్కడ ఏం దొరకట్లేదు అని. అంటే ఇది కొంచెం వర్రీ అవ్వాల్సిన విషయమే. అంటే ఫ్లాప్ సినిమా కూడా కాదు, గుడ్ సినిమా కూడా రావట్లేదు. గుడ్ బ్యాడ్ అని డిసైడ్ చేయడానికి కూడా రావట్లేదు ఆడియన్స్. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేంటంటే త్వరలో తగ్గిపోతుందేమో. ఒక 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి ఇంట్రెస్టింగ్ క్రౌడ్ పుల్లింగ్ మూవీస్ వస్తే అది అలా కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నాను కానీ, బట్ ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకో నాకు అది మాత్రం భయంగా ఉంది. నా సినిమాని కాదు కానీ నా దానికి ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్లీ ఒక 7 years బ్యాక్ మూవీ. 7 years బ్యాక్ మూవీ అని చెప్తున్నప్పుడే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ఓటీటీలో చూద్దాంలే అనుకుని ఉంటారు. బట్ ఏదో ఒకటి చూడటం నాకు కావాలి, ఇట్ రిలీజ్డ్ అనమాట అంతే. దీని గురించి చెప్పాలి అంటే దిస్ మై ఫస్ట్ మూవీ 28 Degrees C. నేను 2018లో స్టార్ట్ చేశాను, బట్ నేను ఇండస్ట్రీలో 2009లో వచ్చా. 2009లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికి మీ డాక్టర్ అయిపోయిందా? యా నేను 2007 పాస్డ్ అవుట్. ఓకే. 2007 పాస్డ్ అవుట్. నేను విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో చదివాను. ఓకే. సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికేట్ క్వాలిఫైడ్ డెంటిస్ట్ చదివి కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత నా పెళ్ళి అయిపోయింది. నేను పామర్రు అనే ఒక విలేజ్ ఉంది కృష్ణా డిస్టిక్లో, అక్కడ నేను క్లినిక్ పెట్టాను. సో నేను నా మిస్సెస్ మేమిద్దరం డెంటిస్ట్లే. సో అక్కడ క్లినిక్ పెట్టి రన్ చేసుకుంటూ అట్లా నా లైఫ్ అంతా కొంచెం ఏదో యూటర్న్ లాగా వేరే సైడ్ వెళ్ళిపోతుంటే, అరే చిన్నప్పటి నుంచి ఇది కాదు కదా నేను అనుకుంది అని. అప్పుడు నేను అంటే నాకు ఆ లైఫ్ ఇప్పుడు క్లినిక్ పెట్టుకున్న తర్వాత నాకు డబ్బులు బాగా వస్తున్నాయి. సో అంతా బాగా ఎర్న్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ వెళ్ళిపోయి బ్యాంక్లో వేసుకుంటూ డబ్బులు. అరే ఇది కాదు కదా లైఫ్, ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను అనుకున్నాను. అరే మూవీస్ కదా నాది అనుకుని అప్పుడు నేను మళ్ళీ ట్రై చేయటం మొదలెట్టాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా సాయి కిరణ్ అడవి గారిని పట్టుకున్నాను. ఆయన ఒకసారి రా మాట్లాడదామంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడి వాళ్ళ బ్రదర్ సినిమా అడవిశేష్, ఆయన కర్మ అనే సినిమా తీశారు అప్పుడు. ఓకే. యూఎస్లో తీసేసి దాన్ని ఇండియా తీసుకొచ్చి ఇండియాలో ఎడిట్ ఇంకా ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేస్తున్నారు. సో దానికి నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. నాకు ఏదైనా కానీ ఒకటి అసలు సినిమా అంటే తెలియదు నాకు. సో డన్ సార్ డెఫినెట్లీ అని చెప్పాను. అలా వచ్చి శేష్ని కలిసి కర్మ సినిమాకి ఐఎమ్ ద ఫస్ట్ ఎడి. ఓకే. శేష్ గారికి ఇండియాలో నేను ఆయన ఫస్ట్ సినిమాకి ఫస్ట్ ఎడి నేనే. ఇంకా అక్కడి నుంచి నాకు శేష్తో జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. క్షణం అనే సినిమాకి నేను కోఆర్డినేటర్గా చేశాను. సాయి కిరణ్ అడవి గారు కేరింతో నాకు సినిమా చేశారు. దానికి నేను 2 years స్క్రిప్టింగ్లో ఉన్నాను.
ఇంకా అట్లాగే చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు తారక రత్న గారితో యామిని చంద్రశేఖర్ అని ఒకటి చేశారు, రమణ సెల్వ గారు. దాన్ని కంప్లీట్లీ నేను ఆర్ట్ చూసుకున్నా, అంటే ఏడీలోనే ఆర్ట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నాను. అట్లా ఇంకా చాలామంది, ఆనంద్ రవి గారు పేరెంట్స్ సినిమా దానికి వర్క్ చేశాను. మన సాగర్ చంద్ర గారు అదేంటి అయ్యారే సినిమా చేశారు, దానికి పోస్ట్లో నేను ఉన్నాను. ఓకే, వీళ్ళందరూ అప్పట్లో ఒక బ్యాచ్. ఇప్పుడు అంటే సాయి కిరణ్ అడవి గారు, ఆనంద్ రవి, రమణ సెల్వ, సాగర్ చంద్ర, వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో ఒక బ్యాచ్ అనమాట. ఒక్కొక్క మూవీ చేసుకుంటే అట్లా వస్తున్నారు. ఓకే, వాళ్ళ దగ్గర నేను అప్పుడు ఉన్నాను. సో అట్లా చాలా మూవీస్, ఒక దగ్గర 6-7 మూవీస్ చేసి, క్షణంకి నేను కోడైటర్ అయిపోయిన తర్వాత సుమంత్ గారి నరుడా డోనరుడా అని ఒక సినిమా ఉంది, విక్కీ డోనర్ రీమేక్. దాన్ని నేను లైన్ ప్రొడ్యూసర్గా చేశాను అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎందుకంటే క్షణంకి నేను కంప్లీట్లీ మేనేజ్ చేశాను మొత్తం, కోడైటర్తో పాటు మేనేజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ₹1 ఎక్కడ పోవాలో అదంతా నేను చూసుకున్నా. సో అలాగే సేమ్ సుమంత్ గారి మూవీకి కూడా ఉండి బడ్జెట్స్లో సినిమా చేయడానికి ఎక్కడ ఎంత ఖర్చు పెడితే అవసరం, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై 28 Degrees Celsius. అంటే ఫస్ట్ నేను అంజలి అని రాసుకున్నాను కథ పేరు. ఆ అప్రోచ్ శేష్ ఉండే, శేష్ నువ్వే ఇందులో హీరో, డండన్ చేస్తాం, అది ఇది అంతా క్లైమాక్స్ కొద్దిగా మారుదామా, సరే ఇది మారుదాం, ఇట్లా డిస్కషన్లో ఉంది. అనుకోకుండా శేష్కి ఏంటంటే తన డేట్స్ ఇచ్చేసి ఇంకొక 1.5 year బ్లాక్ అయిపోయాడు. ఓకే, వేరే మూవీకి గూఢాచారి అని ఒక మూవీ, ఇంకొకటి అప్పుడు 2 states అనుకుంటా, ఇంకో మూవీకి ఇట్లా డేట్స్ ఇచ్చేసారు. అరే నేను 1.5 year నేను ఎలా వెయిట్ చేస్తానని నేను అరే అనుకుని ఈ అప్రోచ్ నవ్వించేంద్ర. ఓకే, అది శేషి గారికి నచ్చలేదు. ఆ డెసిషన్ అప్పుడు తీసుకోకుండా ఉండాల్సిందేమో, ఏమో ఇవన్నీ తెలియదు. ఒక డెస్టినీ, ఒక లైఫ్ ఎట్టన్నా వెళ్తా ఉంటే అంటే ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, చాలా చాలా మార్పులు జరుగుతుంటాయి. సో అలాగే అయిపోయింది. బట్ దాని తర్వాత మళ్ళీ శేషిని కలిశాను. ఓకే అనిల్, సరే ఇలా చేద్దాం అలా చేద్దాం, మళ్ళీ నేను గైడ్ చేశారు అంతా. నన్ను ఒక బ్రదర్లో ట్రీట్ చేస్తాడు శేష్. ఎప్పుడు తప్పులు చేసినా ఏం చేసినా ఇది అది చూసి, అంటే పొలిమేర వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా, అది కూడా Disney+Hotstarలో రిలీజ్ అయింది. అది కూడా ఆ టైంలో, కోవిడ్ టైంలో ఆ మూవీ అనేది ఎట్లా పెట్టుకొని చూసామంటే, ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, అరే బాగుందంట 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 అలా అందరి నోట్లోంచి విని అందరం చూసాం. ఆ టైంలో మనకు ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ తప్ప ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అట్లా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఏమనిపించింది బ్రో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను కంప్లీట్లీ ఏమంటారు, నా ప్రొడ్యూసర్ పిలిచి 50 లక్షల సినిమా చేస్తావా అన్నాడు. ఇది గుప్తా గారు, భోగేంద్ర గుప్తా గారు 50 లక్షల సినిమా చేయాలి. కరోనా అయిపోయి లాక్డౌన్ అప్పుడే ఎత్తేసిన టైం, మళ్ళీ ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోవాలి, అంటే ఒక ఇన్ అవర్స్లోనే మనకు ఫ్రీ ఇచ్చారు, అది వదిలేరు. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్, నైట్ అంతా లాక్డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో 4 గంటలు కలిసే టైంలోనే చేద్దామా అంటే చేద్దాం సార్ అంటే, ఆయన కూడా అప్పుడు ఒక సినిమా ఏదో స్టార్ట్ చేసి కొంచెం ఆగిపోయి ఉన్నారు అనమాట. ఒక సినిమా ఏదో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన అంటే నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. నాకు అప్పటికి 28 ఆగిపోయింది సినిమా, కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వాలా, లాక్డౌన్ వచ్చింది, ఆగిపోయి. ఓటీటీలో వాళ్ళందరూ కూడా తక్కువ రేటుకి అడుగుతున్నారు. సో నా ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా లేరు ఇవ్వటం. అంటే మాకు తెలియట్లా అసలు ఏం చేయాలో తెలియట్లేదు, అసలు థియేటర్లు వస్తాయా రావా ఇది తెలీదు. సో ఎక్కువ ఖర్చు పెట్టేశారు అప్పటికి. సో దాంతో నేను అక్కడే ఆగిపోకుండా నేను ఒక డైరెక్టర్ ఉన్నానని చెప్పాలనిపించింది ఆడియన్స్కి. సో వచ్చి 50 lakhsలో అంటే కూడా ఎడ్యుకేటెడ్ ఛాలెంజ్ సార్ చేద్దాం అంటే, వెబ్ సిరీసా ఏంటి ఇట్లాను. నాకు వెబ్ సిరీస్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో. ఓకే, లేదు సార్, ఐ విల్ మేక్ ఎ మూవీ, స్ట్రైట్ మూవీ, మీరు వెబ్లో రిలీజ్ చేసుకున్నాక నో ప్రాబ్లం. సార్ వెబ్బే ఉంది ఇప్పుడు, అంతా ఓటీటీని రిలీజ్ చేద్దాం అని ముందే అనుకుని, ఎందుకంటే థియేటర్ లేవు అప్పటికి, ఓపెన్ లేవు థియేటర్స్. ఓకే, సో థియేటర్ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి వెబ్బే చేద్దాం. అప్పుడు ఏంటి, వెబ్కి కొంచెం సెన్సార్ లేదు, ఆ డైరెక్టర్కి లిమిటేషన్స్ లేవు, వాడు ఏదనుకుంటే చేయొచ్చు అన్న విధంగా ఉండేసరికి అప్పుడు నేను డన్ అండి, ఒక రాగా ఒకటి చెప్దాం అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మనం ఎక్కడన్నా వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చేయాలి, మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ అని అట్లా పెట్టుకోకూడదు. ఇమ్మీడియట్గా ఒక దగ్గర ఒక ఊరు సినిమా అయితే బెస్ట్, మా ఊరికి తీసుకెళ్ళిపోతాను, అక్కడ చేపించి తీసుకొచ్చేస్తా అన్నారు. సరే అండి అని అప్పుడు నాకు ఆల్రెడీ లాక్డౌన్లో రీసెంట్గా రాసుకున్న కదే అది. దీని పొలిమేర కాదు, దీని పేరు అప్పుడు నేను బ్లాక్ అని పెట్టుకున్నా. బ్లాక్ అని పెట్టుకుని, అంటే ఇదేంటంటే వెబ్కే కాబట్టి
కంప్లీట్లీ బ్లాక్ మ్యాచింగ్ మీద ఉంటుంది కాబట్టి సో బ్లాక్ అని పెట్టుకున్నాను. అండ్ హీరో క్యారెక్టర్ కూడా బ్లాకే సినిమాలో. ఆడు కూడా నేను బ్లాక్ క్యారెక్టర్, వాడు గ్రేలో ఉండడు, వైట్లో చూపిస్తూ టర్న్ చేసి వాడిని బ్లాక్లో చూపిస్తాను. సో క్యారెక్టర్ పేరు కూడా బ్లాక్, ఇది బ్లాక్ అనుకున్నాను. అప్పుడు ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, ఓకే అన్నారు. 50 days అదేంటి 50 lakhs చేయాలి. సో ఇది టార్గెట్గా పెట్టుకుని, సరే సార్ మరి అందరు కొత్తలే కావాలి, నాకు ఏమి మళ్ళీ అంటే పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మళ్ళీ నాకు ఏంటంటే వాళ్ళకి రెమ్యునరేషన్లు అది ఇది బడ్జెట్ పెరిగిపోద్ది. ఐ విల్ గో విత్ ద పర్ఫార్మెన్స్. థియేటర్ వాళ్ళని చూస్తూ ఆడిషన్స్కి పిలుచుకుంటూ అలా చేస్తున్న టైంలో గుప్తా గారు ఏం చేసేవాళ్ళు అంటే రోజుకు 4 కట్ చెప్పించేవాళ్ళు. అంటే ఆయన ఫ్రెండ్స్కి ఎవరెవరో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. ఓకే. ఆఫీస్లో అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 అయ్యేసరికి 4 వస్తారు. అనిల్ గారు రండి అని కూర్చోబెట్టేసి ఫస్ట్ నాతో కట్ చెప్పించుకున్న తర్వాత మళ్ళీ నన్ను పంపించేస్తారు, వాళ్ళు దాని మీద డిస్కస్ చేసుకుంటారు. అట్లా ఐ థింక్ ఐ గేవ్ 108 నరేషన్స్. 108 నరేషన్స్ ఇచ్చాను పొలిమేర. అంతే అన్నీ కలుపుకుని నేను లెక్కెట్టుకునేవాడిని, ఎవరెవరికి ఇస్తున్నాడు, ఇది ఎన్నోది అట్లా లెక్కేసుకుని సెంచరీ తర్వాత నేను గేవ్ అప్ 100 అయిపోయినాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఇచ్చాను. సో 108 or 109 నాకు తెలియదు. అన్నా ఒకటి చెప్పండి. ఒక స్టోరీ ప్రొడ్యూసర్కి పోయి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 4-5 నెరేషన్స్ ఆర్ 10 వరకు టీమ్కి అది చెప్పేంత వరకు ఓకే. బట్ 108 నెరేషన్స్ ఇవ్వడానికి ఏంటి అంత డ్రైవ్ చేసింది ఏంటి మీరు మళ్ళీ అసలు? ఇప్పుడు నేను ఒక 2-3 ఇస్తాను అంతే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఎందుకంటే నన్ను అడగరు. ఓకే సార్ ఏంటి స్టోరీ ఏంటి అంటే నా ప్రొడ్యూసర్ ఒకసారి ఇచ్చాను సార్, బాగుంది, వెళ్ళిపోతాం. అప్పట్లో ఈ కథ పొలిమేర అనే కథ ఇట్స్ డిఫరెంట్. సాంగ్స్ ఉండవు, ఇంట్రడక్షన్ ఫైట్లు ఉండవు, లేకపోతే హీరో ఉండడు, హీరోయిన్ ఉండదు. సో అట్లా కంప్లీట్లీ అన్నిటిని బ్రేక్ చేసిన కదా. ఆ ప్రొడ్యూసర్ భయం, ఆయన ఇప్పుడు ఎంత లేదన్నా ₹1,00,00,000 పెట్టాలన్నా కానీ డబ్బులే కదా, ఇదేంటి వర్కౌట్ అవుతుందా అంటే. ఇప్పుడు నేను కథ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మధ్యలో ఒకళ్ళ స్క్రిప్ట్ బాక్స్ ఏదో పేరు ఉంది ఎవరితో, వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యారు నా ప్రొడ్యూసర్. వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా చేసి చెప్తే అంటే ఇది కరెక్టో కాదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళని కూడా వచ్చి నేను కథ చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళ కథ అంతా విని ఎంజాయ్ చేసి సార్ ఇది కొంచెం మార్చితే బాగుంటుంది అన్నారు. ఏంటి అంటే మీరు కథ తెలుసు కాబట్టి కొమరై మీద వెళ్తున్నాం కదా, కొమరైని చంపేశా, జంగైకి షిఫ్ట్ అవ్వాలి అందరూ. ఆడియన్ ఎవరైతే కొమరైకి కనెక్ట్ అవుతారో కొమరై మీద కనెక్ట్ అయ్యి కొమరైని మధ్యలో చంపేస్తే కొమరై కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఆగిపోతారు అక్కడే. అవును, ఆ జంగై మీదకి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ జంగై నడిపిస్తున్నాడు కదా, అంటే బాలాదిత్య. సో ఆ షిఫ్ట్ అవ్వకపోవచ్చు, స్టార్టింగ్ జంగై మీద తీసుకెళ్దాం, జంగైతోనే కథ మొదలెడదాం. జంగైకి ఒక అన్న ఉన్నాడు, ఆడు చచ్చిపోయాడు, ఆడినేం కనెక్ట్ అంటే మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వరు, జంగైతోటి ట్రావెల్ అవుతుంటారు, కనెక్ట్ అయిన అట్లాగే వెళ్తారు కదా. ఇలా చేద్దాం అంటారు, నా ప్రొడ్యూసర్ కూడా అలా చేద్దాం అంటారు. సో అక్కడ నేను కొంచెం అడమెంట్గానే ఉన్నాను. సరే ఇప్పుడు నేను జంగైతోనే వెళ్తున్నాను, జంగై వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, నాకేం అవ్వట్లా, నేను ఫీల్ అవ్వాలి, అరే ఈడు చచ్చిపోతే ఎట్లారా అని ఫీల్ రావాలి. సో ఆ ఫీల్ నాకు కలగాలి అంటే నేను కొమరైతోనే రావచ్చు, కొమరైని చంపేస్తా అక్కడ. అప్పుడు అర్థం అప్పుడు అరే కొమరై చచ్చిపోయాడా ఎలా రా. ఇప్పుడు అందరూ జంగయ్యకి షిఫ్ట్ అవుతారు, ఎందుకు అంటే జంగయ్య కొమరై గురించే ఫైట్ చేస్తున్నాడు. రైట్. ఇప్పుడు అందరు కూడా కొమరై కనెక్ట్ అయిన వాళ్ళు కూడా జంగయ్య మీద షిఫ్ట్ అవుతారు, ఎందుకంటే జంగయ్య గాడి మోటివ్ కూడా కొమరయ్యని గెలిపిద్దామని, వాడు మంచోడని చెప్పటమే తాపత్రయం. సో అందరు షిఫ్ట్ అవుతారు. సార్ మీరు భయపడకండి అంటుంటే ఆయనకు భయం. అంటే ఆయన భయం అని బయటకేం చెప్పలేదులే కానీ సరే వీళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి అట్లాగే నరేషన్స్ అన్నీ అయ్యి నాకు ఇంకోటి ఏంటంటే ప్రతి నరేషన్కి నేను ఇంప్రూవ్ అవుతాను, అది ఇప్పటికీ విలువ చేస్తాను. ఓకే. ఇప్పటికి కూడా నాకు నరేషన్ ఇవ్వటం నాకు ఇష్టం. ఓకే. నేను నరేషన్ ఇస్తున్న ప్రతిసారి రికార్డ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను కొన్ని కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటాను. అవి మళ్ళీ స్క్రిప్ట్లో ముందు చెప్పిన నరేషన్కి ఈ నరేషన్కి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఫస్ట్ విన్నవాడు కూడా నెక్స్ట్ వినటానికి నా టీం అందరూ కూడా ఆల్రెడీ విన్నారు కదా నేను నరేషన్ ఇస్తూ ఉంటాను, లేదు సార్ అని వాళ్ళు వింటూ ఉంటారు, మళ్ళీ వింటారు ఎన్నిసార్లు చెప్పిన సార్. సో అట్లాగా ఐ గేవ్ 100+ నరేషన్స్. అట్లాగా అయిన తర్వాత ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, విన్న వాళ్ళందరూ కూడా బాగుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, తక్కువలోనే 1లోనే అయిపోతుంది కదా చేయొచ్చు. ఒకవేళ నేను రిస్క్లో పెట్టాను అనుకోండి 5 కోట్ల సినిమా ఇది అని అంటే అప్పుడు భయపడచ్చు.
కానీ తక్కువలోనే ఉంది కదా బడ్జెట్, సో వెళ్ళిపోరు అని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఈయనకి. ఇప్పుడు ఈయనకి వచ్చేసి కొత్త ఫేసెస్ కాదు, కొద్దిగా నోన్ ఫేసెస్ వెళ్తాం అన్న ఒకటి వచ్చింది. ఇంకా అట్లాగా సత్యం రాజేష్ గారు, బాలయత్య, చిత్రం సీను, గెటప్ సీను, ఓకే, కామాక్షి, వీళ్ళందరికీ వచ్చి నోన్ ఫేసెస్ వచ్చారు. అట్ ద సేమ్ డే పర్ఫార్మర్స్, యా, వాళ్ళతోటి ఇట్ స్టార్టెడ్ అనమాట.